ఇండస్ట్రీ నాకు మంచి లైఫ్ ఇచ్చింది కాబట్టి ఆ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ని ఈ రంజాన్ లో స్పెషల్ కోసం పిలిపిస్తున్నాను. ఈ రంజాన్ మనం అద్దరగొట్టేద్దాం అందరితోటి. ఈ టీవీ ప్రేక్షకులందరికీ అన్నగారు, ఇంతకీ మన గాజుల ఫ్యాక్టరీ ఎలా ఉంది? మీ అట్ల ఫ్యాక్టరీ ఎలా ఉంది? రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీ కంటే కొంచెం డల్గానే ఉంది. నాది శివాజీ బ్యాండ్ మాలం కంటే తక్కువ. మీ ఇంట్లో హలీం తినాలని ఉంది. మటన్ కావాలా చికెన్ కావాలా? నా గ్లామర్ పాడైపోతే వెజ్ లేదా? వెజ్. దీనికి గన్నేరు పప్పు వేసి ఉప్మా పెట్టు. సుబేదా గారు, ఇప్పటిదాకా యూట్యూబ్ లో మీ వీడియోలు చూడటమే గానీ మీరు చేసిన వంట టేస్ట్ చేయడం ఫస్ట్ టైం, మామూలుగా లేదు. మిస్సింగ్ మై మామ్ పాస్డ్ అవే. ఏసెల్ సర్జరీ అయిపోయిన తర్వాత నేను 11th డే నేను ఇంటికి వచ్చేసిన మణికొండకి. రాగానే ఆ పెయిన్ అనేది తెలిసింది. అంటే ఒక తల్లి మన దగ్గరకు వచ్చి అరే ఎలా ఉందిరా ఇప్పుడు అని చెప్పేసి అడిగితే ఆ ధైర్యం వేరు ఒక మనిషికి. ఏ పండగైనా మా ఇంటికి నువ్వురా, మీ అమ్మ ఉన్నట్టు ఉంటుంది. అండ్ షీర్ కుర్మా కూడా మీ అమ్మ చేసినట్టే ఉంటుంది. నువ్వు నాకు ఫోన్ కూడా చేయగల, ప్లీజ్ కమ్. మీరు పాడిన ప్రతి పాట ఆ మంచం మీదే ఎందుకు? మంచం మీద కూర్చొని పాడతాను. అటువైపు కిచెన్ ఉంటది. కనీసం మాకు సెల్ పెట్టుకుని ఒక కెమెరా పెట్టుకోవడానికి కూడా మాకు లేదు, ఒక్క రూమే ఉంది. మేము చైర్, మైక్ అండ్ లైట్ అదంతా సెటప్ మీ ఇంటికి వచ్చి మరి మేము ఇద్దరం చేద్దామని ఫిక్స్ అయిపోయినా మేము సెట్ చేస్తాం. అది శారదా గారు, నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్కి నేను తప్పకుండా రిఫర్ చేస్తాను. మీ ఫుల్ నేమ్ ఏంటి? రష్మి గౌతమ్. సో ఎప్పుడు రష్మి పక్కన గౌతమ్ అట్లా ఉండాలి. హే సూపర్. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా. సో ఆలీ గారు టీమ్ వర్సెస్ జుబేదా ఆలీ గారు టీమ్. రంగుబోతి రంగుబోతి గువ్వా ఏమైందే ఏమైందే? మీ యూట్యూబ్ లో నేను కనిపించాలంటే నాకు పాయింట్. నేను మీకు 3 పిల్లల్ని ఇచ్చారు, మీరు ఒక్క మార్క్ ఇవ్వలేరా నాకు? మీరంతా నా మది నిన్ను పిలిచింది గానమై, నేను గజ్జెవ్వ గజ్జెవ్వ. గజ్జి ఇచ్చేస్తాను, మార్క్స్ ఇవ్వలేనండి. ఒక్క నిమిషం మా వారితో మాట్లాడొచ్చా? ఎలాంటి ఎలాంటి మీకు నా జీవితాన్ని ఇచ్చాను. మాకు ఒక పాయింట్ ఇస్తే సభాముఖంగా మీ 4 హెడ్ మీద ఒక కిస్ ఇస్తాం. ఏమండి? ఆవిడే ఒప్పుకుంటే ఈయన ఇక్కడ ఇస్తారు కిస్సు. మాకెందుకు మీ కిస్సులు? మరి మాకు తొక్కల కిస్సులు. వద్దు వద్దు ఆలీ గారు, ప్లీజ్ ప్లీజ్ ఒత్తుకోవద్దు. చిన్న ఇన్ఫర్మేషన్, 5 కోట్లు. ఎంత డ్యూటీ అయినా బూట్లు వేసుకుని మసీదులోకి వచ్చేస్తారా సాబ్? అలాగే మేము కూడా మీ గుళ్ళోకి చెప్పులేసి వేస్తూ ఊరుకుంటారా సాబ్? సాబ్ ఎందుకు సాబ్ ఎప్పుడు చూసినా మమ్మల్ని అనుమానిస్తారు? ఎవడో క్రిమినల్ మసీదులోకి దూరాడని మమ్మల్ని ఎందుకు సార్ చంపుతారు? వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, మేము ముస్లిమ్స్ కావచ్చు సాబ్, కానీ వాళ్ళు పాకిస్తానీలు సాబ్, మేము ఇండియన్స్. When it comes to India, there is no Muslim, there is no Christians, there is no Hindus, only Indians. మేరా భారత్ మహాన్. రంజాన్ స్పెషల్ ఈద్ ముబారక్. ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.